ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మత్తయి సువార్త చదువుకుందాము. మత్తయి సువార్త 21 అధ్యాయము 18 వచనం. ఉదయముయందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూసి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. కనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికిని నీవు కాపు కాయకుందువు గాక అని చెప్పెను. దేవుడు మనలో మార్పు చూడాలని ఎంతో ఆశతో అంటే మన యందు దేవుడు ఒక ప్రణాళిక పెట్టుకుంటారనమాట. ఇప్పుడు ప్రతి మనిషి మీద దేవుడు ఒక ప్రణాళిక పెట్టుకుంటారు. ఈళ్ళు నా బిడ్డలు నాకు నచ్చిన విధంగా ఉండాలని అని వాళ్ళ విషయంలో దేవుడు ఫలాలు చూడాలని ఆశపడతారు. దానికి సాదృశ్యంగా ఉపమాన రీతిగా ఈ అంజూరపు చెట్టు విషయం రాశారనమాట. దేవుడు మనకు ప్రతిగా మన జ్ఞానానికి తగ్గట్టుగానే ఉపమానాలు ప్రతి దానికి రాశారనమాట. అంటే ఇప్పుడు దేవుడు ఆకలి గొనగంటే మనం మారాలని అతనికి ఒక ఆకలి, ఒక దాహం అనమాట. నా బిడ్డ నా వైపు ఉండాలి. నా మాట వినాలి. నా బిడ్డ పాడైపోతుంది. నరకానికి పోతదని దేవునికి ఒక దిగులనమాట. మన మనతో నాతో దేవుడు మాట్లాడలేదు. నాకు దర్శనం రాలేదని అంటాము. కానీ దేవుడు ఏటంటే ఇప్పుడు మనం మన యందు దేవుడు ఉండేటప్పుడు దేవుని యందు మనం ఉండాలి. మన హృదయంలో దేవునికి చోటిస్తే ఖచ్చితంగా దేవుడు మనల విషయంలో ఆశించే ప్రతిఫలము మనలో దేవునికి కనబడుతుంది. మనం దేవునికి నచ్చినట్లు ఉండాలి. దేవుని ఆజ్ఞలు పాటించాలి. దేవుని మాట వింటే ఇప్పుడు చూడు దేవుడు ఆకలిగొనగా అంజూరపు చెట్టు దగ్గరికొచ్చినప్పటికి అక్కడ ఒక్క పండు కూడా దేవుని ఆకలి తీర్చడానికి అక్కడ లేదు. అంటే మనలో ఒక్క క్వాలిటీ కూడా దేవునికి నచ్చేది ఒకటి కూడా లేదు. ఈ లోకానుసారంగా ఉంటున్నామనమాట. ఎన్నటికిని నీవు కాపు కాయకుందుగాక. దేవుడు ఒకసారి, 2 సార్లు, 3 సార్లు చాలా మనకెన్నో సార్లు అవకాశం ఇస్తారు. మనుషులైతే మనం తప్పు చేస్తే ఒకటో, 2 సార్లు అవకాశం ఇస్తారు. కానీ దేవుడు అలా కాదు. మనకెన్నో సార్లు 7 మారులు పేతురు అడుగుతారు కదా! తండ్రి ఎన్ని మార్లు ఇది ఎవరైనా నా స్నేహితుడు తప్పు చేస్తే ఎన్ని మార్లు క్షమించాలని అడిగితే దేవుడు 7 మార్లు క్షమించొచ్చనంటారు. అలాంటిది మనం దేవుడు లెక్కలేనన్ని ఎన్ని తప్పులు చేసినా దేవుడు మనల్ని క్షమిస్తూ వస్తున్నాడు. ఇలాంటి దేవుడు ఎవరికి దొరుకుతాడండి? మనము ఒక క్రైస్తవులుగా ఉండటం ఎంతో అదృష్టమని నేనైతే భావిస్తున్నాను. దేవుడికి కోపమొచ్చింది. ఇంక నువ్వెప్పటికీ ఇంకా మారవు. ఆ! చెట్ చెట్టుని చూసి దేవుడు ఆకలి తీర్చని చెట్టు ఎందుకని చెప్పి అగ్నిలో వేసి పారవేయమని చెప్తారనమాట. అంతే ఇంక నువ్వు అదే మన విషయానికొస్తే ఇంక నువ్వెప్పటికీ మారవు ఇంకా అనేసని చెప్పి ఇంక నరకానికే కదా! దేవుడు చెప్పిన మాట వినకపోతే మనం నరకానికే కదా వెళ్తాము. దేవుడు అదే అన్నారనమాట. కాయకున్న తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. ఇప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటే మన జీవితం బాగుంటుంది. మనము దేవుని యందు ప్రతి విషయంలో జ్ఞాపకముగా, ప్రతి విషయంలో కృతజ్ఞతగా, దేవునికి ఇష్టానుసారంగా బైబిల్ ప్రకారం నడుచుకున్నట్లయితే మనము ఫలించే చెట్టుగా మనం ఉంటాము. కానీ దేవుడు ఇప్పుడు తక్షణం అంజూరపు చెట్టు ఎండిపోయెను. మన విషయంలో మంచి లేనప్పుడు, దేవునికి ఇష్టంగా లేనప్పుడు ఎన్ని సార్లైనా క్షమిస్తారు. దేవుడికి కోపమొచ్చినప్పుడు మనకి సమస్యలొస్తాయి. ఒక్కొక్కసారి సమస్యలొచ్చేటప్పుడు దేవుడు నన్ను పట్టించుకోలేదంటారు. దేవుడు పట్టించుకునేటప్పుడు మనకి జ్ఞానము ఉండదు. దేవుడు మనల్ని విడిచిపెట్టినప్పుడు విడిచిపెట్టడు. కానీ మన ప్రవర్తన మారాలని దేవుడు కొంచెం అప్పుడప్పుడు దేవుడు గద్దిస్తాడనమాట. అతని వైపు మనల్ని తిప్పుకోవడానికి గద్దిస్తారు. ఎండిపోయిన శిష్యులది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకొనిరి. అందుకు యేసు మీరు విశ్వాసము కలిగి సందేహింపకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని మాత్రమే కాదు, ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయుదువు గాకని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది విశ్వాసం గురించి. మనం దేవుని యందు విశ్వాసం, నమ్మకం ఉంచితే ఈ అంజూరపు చెట్టు ఈ కొండ ఎళ్లి ఆ సముద్రంలో పడు అంటే అది పడును. అంటే దానికి అర్థం ఏంటంటే ఇప్పుడు మనకు సమస్యుంది. ఇప్పుడు మనం ఏదైనా సమస్యని పెద్దగా చూడకూడదు. ఎందుకంటే సమస్య కంటే మన దేవుడు చాలా గొప్పవాడు. ఇప్పుడు దావీదు చూడు చిన్న రాయితో గొల్యాతుని చంపాడు. చిన్న రాయి. అంటే దేవుడు
అక్కడ దావీదుని దావీదు గొల్లియాతుని జ్ఞాపకం చేసుకోలేదు. అక్కడ దేవుడిని జ్ఞాపకం చేసుకున్నాడనమాట. ఇక్కడ అలాగే మనలో విశ్వాసం ఉంటే, తండ్రి ఈ సమస్యను నా దగ్గర నుంచి దూరం చెయ్యంటే అది తొలగిపోతుంది. మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తే. ఇప్పుడు చూడండి చాలామంటారు, ఈ మాట దేవుడు చాలా సార్లు బైబిల్‌లో రాశారనమాట. నీ విశ్వాసం అంటే దేవుడు మనకి విడిచిపెట్టాడనమాట. నమ్మినా, నమ్మకపోయినా అది మనకి విడిచిపెట్టాడు. నమ్మితే జరుగుతుంది. మనం అనుకోనిది. నమ్మకపోతే అది జరగదు. మనం దేవుడు చేయగలడు అని నమ్మాలి. దేవుని మీద ఎక్కువ నమ్మకం పెట్టుకోవాలి. ఇది నా తండ్రి చేయగలడు. చనిపోయిన వారిని సైతం లేపిన నా తండ్రి. ఎండిన ఎముకలకే జీవం పోసిన గొప్ప దేవుడు. ఇది నేను చేయగలను. దేవుడు చేయగలడని మనం నమ్మాలి. మనం విశ్వాసంతో ఉంటే ఈ కొండలు ఈ సమస్యను తీసివేయి తండ్రి అంటే ఖచ్చితంగా అది సమస్య తీసివేయబడుతుంది. చెప్పిన యెడల అలాగు జరుగునని మీకు నిశ్చయంగా చెప్పుచున్నాను. మరియు మీరు ప్రార్థన చేసినప్పుడు వేటిని అడుగుదురో అవి దొరుకునని నమ్మిన యెడల మీరు వాటినన్నిటిని పొందుదురని వారితో చెప్పెను. అంటే మనం దేవుడిని ఏదైతే అడుగుతున్నామో అది తండ్రి నువ్వు నాకు ఈ ఇల్లు ఇచ్చినందుకు నీకే స్తుతులు తండ్రి. ఈ అనుదిన ఆహారం ఇచ్చినందుకు నీకు స్తుతులు తండ్రి. అని ప్రతి విషయంలో కూడా ఏదైనా ఇప్పుడు దేవుని చిత్తం లేకుంటే ఏది మన దగ్గరికి రాదనమాట. ఇప్పుడు ఈరోజు క్షేమంగా ఉన్నామంటే, ఈరోజు దేవుడు మనకిచ్చాడంతే. అది దేవుని కృప మాత్రమే అవుతుంది. దేవుని కృప లేకుంటే మనం అడుగు తీసి అడుగు కూడా వేయలేము. ఎందుకంటే ఇప్పుడు చూడు దేవుడు మనం ఏదైతే ప్రేయర్ చేసేటప్పుడు దేవుడిని అడుగుతామో, అదే మీరు మనం పొంది ఉన్నామని మనం విశ్వాసంతో, నమ్మకంతో మనం నమ్మాలనమాట. తండ్రి నువ్వు నాకిచ్చినందుకు నీకే స్తుతులయ్యా! అని మనం స్తుతులు చెప్తే దేవునికి ఇంకా నా బిడ్డ నేనివ్వకుండానే నా బిడ్డ నమ్మకం పెట్టుకొని నన్ను అడిగారు. అడిగింది. హ్మ్. అడిగింది కాబట్టి నా బిడ్డ నమ్మకాన్ని నేను నిలబెట్టాలని చెప్పి దేవునికి ఇంకా సంతోషంగా ఇవ్వాలనిపిస్తదనమాట. దేవుడిచ్చే దేవుడు మన దేవుడు. మన దేవుడి దగ్గర ఏది కొదువ లేదు. అసాధ్యమనేది మన దేవుడి దగ్గర ఏది లేదు. కాబట్టి మనం అడిగింది నేను పొందుకున్నాను. నాకు ఇచ్చినందుకు నీకు స్తుతులయ్యా! నేను పొందుకున్నాను. నేను అనుకోలేదయ్యా! నాకిది జరుగుతదని. నేను ఊహించిన దానికంటే అత్యధికంగా ఇచ్చినందుకు నీకే స్తుతులయ్యా! అని చెప్పాలి. హ్మ్. ఈ రోజుకి ఇది చాలు. రేపు వేరే అధ్యాయంతో ప్రైజ్ ది లార్డ్. ఆమెన్.